నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దీత్వా తుపాను కారణంగా కోట పట్టణంలో పేదలకు అండగా సేవా కార్యక్రమాలను చురుగ్గా చేపట్టిన టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్ సహకారంతో ఆహార పొట్లాలను ఇంటింటికి పంపిణీ చేసిన నాయకులు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారు పోలూరు గ్రామంలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. చిట్టమూరు మండలంలో దీత్వా తుపాను ప్రభావాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిరుపేదలు బిక్కుబిక్కుమంటూ నివాసాలు వదిలి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీ కాలనీలలో పర్యటించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ నిత్యావసరాలను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, సీనియర్ టీడీపీ నాయకులు పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సహకారంతో 1000 ఆహార పొట్లాలను కోట పంచాయతీకి పంపించడంతో ఆయా ఆహార పొట్లాలను టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, షేక్ షంషుద్దీన్, నౌషద్ బాషా, మీజూర్ మల్లికార్జునరావు, మధు, జోరు వాన సైతం లెక్క చేయకుండా కోటమ్మగుడి కాలనీ, నార్త్ గిరిజన కాలనీ, శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలలో ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలను అందజేశారు. తుఫాన్ ప్రభావంతో జోరుగా కురుస్తున్న వర్షాలకు మండల ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. కోట మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. బండిలో వచ్చారా? ఈ గుడి పాప ఇంట్లో తీసుకుంటే అమ్మా పంపించాడు. మీరు వర్షాకాలం వేడి అన్నం వర్షాలకి చాలు చాలే చాలు. అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి మన ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీ కోట మండలం అయితేనేమి ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది. దీనివల్ల ఎడతెరిపి లేకుండా 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడికక్కడ గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకునడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న కూడా మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు మన కోట మండలం మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ జరిగిన ఏదైతే నష్టం జరిగిందో అదంతా మన అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆన్ స్పాట్లోనే ఏం కావాలో వాళ్ళకి అప్పటికప్పుడే ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం లేచి మా కోట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే పనికి పోకుండా ఇళ్లల్లోనే ఉండి ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఇద్దరు సంయుక్తంగా ఎక్కడికక్కడ భోజనాలు వండించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల చేత మన ఈ విధంగా స్లమ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించాలి, ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు అనే దృక్పథంతో ఈరోజు ఎక్కడికక్కడ భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం వస్తూ ఉంది.
ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ఇబ్బందిలో ఉంటే కూడా మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా ఉంటే ఈ విధంగా పరిస్థితుల్లో మా దృష్టికి తీసుకురండి. అక్కడ తక్షణం మేము కూడా స్పందించి మా నాయకులకి అక్కడ ఉండే నాయకులు లోకల్ నాయకులకు చెప్పి వాళ్ళకి భోజనం అది కల్పిస్తాము. ఇంకా ఏదైనా ఇల్లు ప్రమాదకరంగా ఉంటే మన కోట జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక 4-5 రూమ్స్ తీసుకొని అందరినీ విలేజెస్ నుంచి కూడా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఇల్లు లేకుండా నీళ్ళల్లో మునుగున్నారో అటువంటి ఇల్లులను ఖాళీ చేయించి తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించున్నారు. ముఖ్యంగా వీరందరూ కూడా దీని మీద స్పందించి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా హై స్కూల్లో పంపించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా కోరుతున్నాను. దీత్వా తుపాను ప్రభావంతో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోట పంచాయతీ పరిధిలోని వరద పరిస్థితులను కోట మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కోట పంచాయతీ పరిధిలోని దళితవాడ శ్యామసుందరపురం నార్త్ గిరిజన కాలనీ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడారు. ఇళ్లల్లోకి నీళ్లు చేరాయని, ఇల్లు కూలిపోయాయని, నష్టపోయామని పలువురు బాధితులు వినోద్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. బాధితుల వివరాలు, నష్టం గురించిన సమాచారం నమోదు చేయాలని వీఆర్ఓకు వినోద్ రెడ్డి సూచించారు. అనంతరం నల్లపరెడ్డి వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నార్త్ కోటలోని శ్యామసుందరపురం గిరిజన కాలనీ దళితవాడలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరిందని, కొన్ని ఇళ్లు కూలిపోయాయని, వారికి న్యాయం చేయాలని బాధితుల ద్వారా వీఆర్ఓకు అర్జీలు ఇప్పించి నష్టం వివరాలు నమోదు చేయించామన్నారు. 2004లో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరుకొని కొద్దిపాటి వర్షానికే ఉరుస్తున్నాయని, కొత్త ఇల్లు మంజూరు చేయాలని కోరారని, వారికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చానన్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎమ్మెల్యేకు వివరించి సాయం అందించేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది విజయ్ భాస్కర్, మాజీ సర్పంచ్ బొర్రా పద్మమ్మ, కోట పంచాయతీ వార్డు సభ్యులు సుహాసిని, కిష్టమ్మ, విజయమ్మ, షేక్ ఆరిఫ్, రాయపు పోలయ్య స్థానికులు పాల్గొన్నారు. తీవ్ర వర్షాలకు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు కూడా పర్యటించడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే నార్త్ గిరిజన్ కాలనీ, దళితవాడ, ఇక్కడి నుంచి శ్యామసుందరపురం, శ్రీలక్ష్మి కాలనీ అన్ని ప్లేసెస్ కూడా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు మేమందరం కూడా కలిసి తిరుగుతున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఇళ్ల సమస్య ఎక్కువ చెప్తున్నారు. పాత ఇళ్ళు మావి 2004 ముందర కట్టినటివి మాకు మొన్న హౌసింగ్ వాళ్ళు వచ్చి కూడా ఎన్యూమరేషన్ చేసుకున్నారు, కానీ కొంతమందికి ఇంకా చేయలేదని సమస్యలు చెప్తున్నారు. అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి పరిష్కరిస్తాం. కొన్ని ఏరియాస్లో తాగునీరు సమస్యలను కూడా చెప్పారు, అవన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. అవసరమైన వాటర్ ట్యాంకర్లు కూడా ఈ మధ్య పంపించడం జరిగింది. మళ్ళీ కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా వాటర్ ట్యాంకర్లు పంపిస్తాం. ఎక్కడికక్కడికి ప్రజలని తెలుసుకొని మా వంతైన సహాయం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారు పోలూరు గ్రామంలో పంచాయతీ రాజ్ శాఖకు చెందిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఈ కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా మన ప్రాంతంలోని గ్రామీణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందన్నారు. ప్రజలకు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు త్వరితగతిన పరిష్కారమై అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పనులు ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తూనే ఉంటామన్నారు. ప్రతి పల్లెకు మెరుగైన పరిపాలన అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పార్టీ నాయకులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. జీవో నెంబర్ 57, 58 సార్. బేసిక్గా ఇంతకు ముందుకు డిఫరెన్స్ ఏంటంటే సార్ జీవో ఉన్నారు అండ్ అదేవిధంగా పోలీసింగ్ చూడడానికి డిఎస్పీ ఉన్నారు, కానీ బట్ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉంటుంది. నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో మన్నార్ పోలూరులో మనం డీడీఓ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కలిపి 77 డీడీఓ ఆఫీసులను వర్చువల్గా ఓపెన్ చేశారు. ఇక్కడ మన నియోజకవర్గంలో మనం కూడా డీడీఓ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ డీడీఓ గారికి, అలాగే డిఎల్పిఓ గారికి, అలాగే ఏపీడీ గారికి సపరేట్గా రూమ్స్ పెట్టి మనకు
గ్రామీణ అభివృద్ధి కోసం ఇది గతంలో జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్జీఎస్ ద్వారా, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు డివిజనల్ స్థాయిలో డీడీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రజలకు అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా స్థాయి దాకా వెళ్లకుండా ఇక్కడే మనకు డివిజనల్గా ఒక ఆఫీస్ పెట్టి ఎవరైతే రోడ్లకు కానీ అలా ప్రజా సమస్యలతో వస్తారో వాళ్ళు ఇక్కడే ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని అర్జీలను కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందరికీ తెలిసిన విషయమే. మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా అటు పెన్షన్లు కావచ్చు, అలాగే స్కూల్ ఇప్పుడు మనకు ఈ మంత్లో కూడా 5వ తారీఖు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. దానికి కూడా మనం అటెండ్ అవుతూ అంటే ఏ విషయమైనా కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం తెలుసుకుంటూ సమస్యల్ని దాని పరిష్కారం వైపు కూడా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. వాళ్ళ అడుగుజాడల్లో ఈరోజు అధికారులు కానీ అలాగే నాయకులు కానీ ఇంత ఉత్సాహంగా డెవలప్మెంట్ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే నాయకుల పనితీరు అలా ఉంటుందని, అందువల్లే మా అందరికీ కూడా ఇంత ఉత్సాహంగా పనిచేసే శక్తి వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే దీనివల్ల ఇక్కడ డివిజనల్ ఆఫీస్ ఉండడం వల్ల చాలామందికి ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దగ్గర సీసీ రోడ్లు 17,500 వరకు కూడా మనం కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే 2,500 కూడా కిలోమీటర్లు మనం బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం. ఇంకా కూడా మనం ఈ 1.5 సంవత్సరంలోనే ఇదంతా కూడా అయింది. ఇంకా కూడా మనము కొన్ని సీసీ రోడ్లకి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనకు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతూ చాలా వరకు మనకు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు, నడవడానికి ఇబ్బందులు పడుతూ. ఈవెన్ మేము కూడా ప్రచారం అప్పుడు ఇబ్బందులు పడ్డాం, ప్రచారం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డాం. ఈరోజు చాలా గర్వంగా మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నామంటే అక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్నో రోడ్లు మనం వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి చెందడానికే ఇలాంటి ఆఫీసులు అన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఒక్క డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఈవెన్ అనిమల్ హస్బెండరీ కానీ లేదా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనము ఆఫీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆఫీసులకు వచ్చి అర్జీలు ఇవ్వడం, లేదా నాయకులు కానీ అధికారులు కానీ గ్రామంలోనే ఒక మీటింగ్స్ పెట్టి అభివృద్ధి జరిగే విధంలో కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతగా, మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారు, అంతే నిబద్ధతగా ఇటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు. ఇంకా కూడా 4 సంవత్సరాల్లో ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి మేమందరం కూడా కృషి చేస్తూ నాయకుల అడుగుజాడలో నడుస్తూ సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దీత్వా తుపాను కారణంగా 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతుల నష్టాల గురించి ప్రసారం చేసిన బీసీఎన్ న్యూస్ కు నాయుడుపేట వ్యవసాయాధికారి గణేష్ స్పందించారు. వరి పంట 3-4 రోజుల నీళ్లలో మునిగిన వెంటనే పొటాషియం, యూరియా మందులను కలిపి స్ప్రే చేయవచ్చునని, అయినప్పటికీ వరి పంట పూర్తిగా నాశనమైన పని చేయకుండా పోతే రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
నాయుడుపేట మండల రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ దిత్వా తుఫాను వలన గత 4-5 రోజులుగా కురిసినటువంటి వర్షాల వలన మన నాయుడుపేట మండలంలో కూడా అధిక వర్షపాతం మనం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు రబీ సీజన్ లో మనము 12,000 ఎకరాల వరకు వరి సాగు చేసేదానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పటి వరకు మనం 8,500 ఎకరాలు వరి సాగు చేస్తున్నాం మన నాయుడుపేట మండలంలో. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలు చూసినట్లయితే మనం BPT 5204 అదేవిధంగా KNM 1638 రకాలు ఈ రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నాము. అయితే ఇప్పటి వరకు మనము ఈ దిత్వా తుఫాను వలన ఒక మండలంలో ఉన్నటువంటి 5-6 గ్రామాల్లో కొంచెం ఈ వరద తాకిడి గురైనట్టుగా మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. అవి ప్రధానంగా చిలమతూరు, కూచువాడ, అదేవిధంగా వెంగమామపురం ఇలాంటి గ్రామాలు, తర్వాత చిగురుపాడు అగ్రహారం ఇలాంటి గ్రామాల్లో కొంచెం మనకు పుదూరు ఇలాంటి గ్రామాల్లో మనకు ఎక్కడైతే ఉందో ఇలాంటి మనకు ఉన్నటువంటి ప్రాంతాల్లో 500 ఎకరాల వరకు వరి పైరు మునిగినట్టుగా మన దృష్టికి వచ్చినది. దీంతో పాటుగా ఒక 30 హెక్టార్లు వరి నాటుమడి కూడా మునిగినట్టుగా తెలిసినది. అయితే వరికి ఉన్నటువంటి ప్రధానమైన గుణం ఏంటంటే 5 రోజుల పాటు నీళ్ళలో ఉన్నా గానీ దానికి ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఒకవేళ అంతకుమించి కానీ ఎక్కువ ఉన్నట్లయితే డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాటికి పూర్తిగా ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అలాంటి వారికి ప్రభుత్వం కూడా 80% సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చేదానికి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. ఆ నివేదికలన్నీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. అయితే ఇప్పుడు ఏదైతే వర్షం తగ్గిన వెంటనే రైతులు చేయాల్సినటువంటి ప్రాథమిక ముఖ్యమైన అంశాలు ఏంటంటే వరి ఏదైతే నీళ్లు తగ్గిపోతాయో నీళ్లు తగ్గిపోయిన వెంటనే ఆరగట్టిన వెంటనే 15 కిలోల యూరియా, అదేవిధంగా 15 కిలోల భాస్వరం, అదేవిధంగా 15 కిలోల పొటాష్ వేసుకొని ఇమీడియట్ గా చేసుకున్నట్లయితే వెంటనే రికవరీ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క సమాచారం తెలియజేసుకుని దాని ప్రకారం వాళ్ళు దాని పంటని సంరక్షించవలసి కోరుతున్నాం. దీంతో పాటుగా పైపాటుగా కూడా స్ప్రే 1 కిలో యూరియా, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ కలిపినటువంటి దీనికి ఒక 2 గ్రాములు 1 లీటర్ నీటికి కార్బన్ డైఆక్సైడ్ కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే వెంటనే రికవరీ అయ్యేసి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి ఈ విధంగా మనము వ్యవసాయ శాఖ తరఫున సూచనలు అందిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ సూచనలు పాటించి వాళ్ళ యొక్క పంటని నష్టపోకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దిత్వా తుపాను ప్రభావంతో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని పంట పొలాలు, గ్రామాలు నీట మునిగాయి. అలాగే వాకాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో అధిక మొత్తంలో వర్షపు నీరు చేరడంతో దేవాలయ ప్రాంగణం మొత్తం జలమయమయ్యింది. దీంతో ఆలయ ప్రాంగణం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. బురద పైకి తేలిపోయింది కాదు. ఇప్పుడు లేస్తుంది రేపైతే కడుక్కుంటా పట్టాలా.
దీత్వా తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్పందించాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. గూడూరు పట్టణ సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహంతో గ్రామానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. వాకాడులో ఉధృతంగా స్వర్ణముఖి బ్యారేజ్ ఉధృతంగా ప్రవహిస్తుంది. 11 గేట్ల ద్వారా 14,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. గూడూరు మండలం వేములపాలెం వద్ద కలుజు ప్రవాహంతో సుమారు 8 గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. చెన్నూరు ముస్లిం కాలనీలో 2 విద్యుత్ స్తంభాలు విరుగుపడి ఆటో ధ్వంసం కావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి వద్ద కలుజు ప్రవాహంతో రాకపోకలు నిలిపివేశారు. పారిచర్లపాలెం చష్టా వద్ద వరద ప్రవాహం పెరుగుతుండటంతో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఏరు వస్తా ఉన్నాడు, ఎదురు కాడే ఉన్నాం, ఇంకా దాట్లా అవతల ఉన్నాం.
గూడూరు పట్టణంలోని దివిపాలెం పంచాయతీ చవటపాలెంలో దీత్వా తుపాను ప్రభావం వల్ల రోడ్లు ఇళ్లు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితుల ఇబ్బందులు పరిస్థితులు తెలుసుకొని తక్షణమే వాటిని నెరవేర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడం కారణంగా ఈ పరిస్థితి ఎదురయ్యిందన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుందన్నారు. ఇక్కడ తిరిగారు, మా నాయకులందరూ కూడా ఇక్కడ తిప్పారు. అప్పుడు చెప్పినటువంటి పైప్ లైన్లు కానివ్వండి, కరెంటు స్తంభాలు కానివ్వండి, అంతా ఇక్కడ నాయకులు సొంత డబ్బులతో వేయించినటువంటి పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మేము చెప్పినంత వరకు మేము చేస్తున్నాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అలాగే నాగరాజు వాళ్ళ అమ్మ భార్య ఇక్కడ సర్పంచ్గా ఉన్నది, వాళ్ళ అమ్మ ఎంపీపీగా ఉన్నారు. అప్పుడు మా నాయకులు మా పెంచలయ్య, మా సుధేంద్ర, మా రమేష్ రెడ్డి, మా రాజు ఎక్స్ సర్పంచ్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో గతంలో మేము పనిచేసాం. ఇక్కడ ఈరోజు ఏ వీధికి వెళ్ళినా మట్టి దూరం ఇచ్చామంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తప్ప ఏ గవర్నమెంట్లో కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కుళాయిలు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప, అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా పెట్టించాం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తప్ప వేరే గవర్నమెంట్ కాదని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. అదే ప్రజలకు చెప్తున్నాం, అమ్మా ఇక్కడ ఏదైనా చోట్ల ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. అది సునీల్ కుమార్ చేసింది కాదు, నాగరాజు చేసింది కాదు, చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నా. మేము ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎవరు కూడా ఇక్కడ పట్టించుకొని దిక్కు మొక్కు లేదు. ఇక్కడ ఎవరు కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చాం. నేను ఆ రోజు శంకుస్థాపన చేశాను. మేము ఓడిపోయిన తర్వాత రోడ్డు కూడా క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మేమైతే శాంక్షన్ ఇచ్చామో అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఎందువల్లంటే ఇది మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళ దగ్గర శాంక్షన్ అయినటువంటి ఫండ్ని మీరు క్యాన్సిల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. గతంలో కూడా అంబేద్కర్ బిల్డింగ్కి నేను డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర వాల్యుబుల్ స్థానం చేసే పని అవసరం లేదు. మీరు చూస్తున్నారు కాబట్టి ఉన్న వాస్తవాన్ని గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యంగా మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఒక మంచి కలెక్టర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళకి ఏం అవసరమో గవర్నమెంట్ ఏ సహాయం చేస్తుందో అవన్నీ కూడా పేదవాళ్ళకి అందే విధంగా సహాయం చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం, మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదు, మీకు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే వేరే ఒక పేషెంట్ డయాలసిస్ చెన్నైలో ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పి మన వాళ్ళు చెప్పారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో దీత్వా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న కాలువలు, చెరువులను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పరిశీలించారు.
భారీ వర్షాలకు పెరిగిన వరద జలాలు తాగేటమ్మ గుడి వద్దనున్న పులికాలువ వంతెనను ముంచెత్తాయి. దీంతో అటువైపు రాకపోకలను అధికారులు రద్దు చేశారు. వాహనాలు వెళ్లకుండా అధికారులు గస్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వరద ప్రవాహాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొత్తం ఎంకరేజ్మెంట్ వల్ల ఒకసారి కాలం చూపించి అంటే ఎట్టుబడి తెలిపి ఏట్లోకి వెళ్ళిపోవాల్సి చెప్తారు. మళ్ళీ మర్చిపోతారు. నాకు ఇలా వాళ్ళ దృష్టిలో ఎమ్మెల్యే వాళ్ళకి ఇంటింటికి రాయిపించేసి ఇల్లు రాయిపించారు కదా. నారాజ్ ఆటం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీత్వా తుపాను కారణంగా కోట పట్టణంలో పేదలకు అండగా సేవా కార్యక్రమాలను చురుగ్గా చేపట్టిన టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్ సహకారంతో ఆహార పొట్లాలను ఇంటింటికి పంపిణీ చేసిన నాయకులు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారు పోలూరు గ్రామంలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. చిట్టమూరు మండలంలో దీత్వా తుపాను ప్రభావాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.